Now, in the yesterday's class, two dice roll చేసినప్పుడు మనకు వచ్చేటువంటి నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. టూ డైస్ ఒక డై వేస్తే ఒక డై వేసినప్పుడు 6 శాంపుల్ పాయింట్స్ వస్తాయని, మరి 2 డైస్ వేస్తే 6 స్క్వేర్ శాంపుల్ పాయింట్స్ వస్తాయని, 3 డైస్ వేస్తే 6 క్యూబ్ శాంపుల్ పాయింట్స్ వస్తాయని మనం అలా అనుకున్నాం. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. అనదర్ ప్రాబ్లం, 10 dice are thrown. 10 dice are thrown. Find the probability find the probability that none of the dice shows the number 1. Shows the number 1 is the question. Now let us think about the solution of it. Question అసలు మనకి ఏమి ఇచ్చారు, మనం ఏ విధంగా దీన్ని ఆన్సర్ చేయాలనేటువంటిది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు ఎన్ని డైస్ వేశారు అంటే 10 డైస్ వేశారు. 10 డైస్ వేస్తే ప్రాబబిలిటీ దట్ నన్ ఆఫ్ ద డైస్ షోస్ ఏ నెంబర్ 1, దేంట్లో కూడా 1 అనేటువంటిది పడకూడదు అని అంటున్నారు. 10 డైస్ వేసినప్పుడు నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి, ఎవరైనా చెప్పగలరా? 10 డైస్ వేస్తే ఒక డై వేసినప్పుడు నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ మనం 6 అనుకున్నాం. 1 డై అయితే 6 శాంపుల్ పాయింట్స్ అనుకున్నాం. 2 డైస్ అయితే 6 స్క్వేర్ అనుకున్నాం. 3 డైస్ అయితే 6 క్యూబ్ అనుకున్నాం. మరి ఈ విధంగా 10 డైస్ అయితే మరి ఎన్ని శాంపుల్ పాయింట్స్ వస్తాయి అంటే 6⁻10 శాంపుల్ పాయింట్స్ వస్తాయి. అంతే కదా, 6⁻10 శాంపుల్ పాయింట్స్ అనేటువంటి మనకు 10 డైస్ వేసినప్పుడు వస్తాయన్నమాట. అంటే మనకు వచ్చినటువంటి నంబర్ n ఎంత అంటే 6⁻10. అయితే ఇప్పుడు మనకేం కావాలంటే ప్రాబబిలిటీ దట్ నన్ ఆఫ్ ద డై షోస్ నెంబర్ 1. 1 అనేటువంటిది ఏ డైలో కూడా రాకూడదు అనుకుంటున్నాం. అంటే మనకు ఫేవరబుల్ ఈవెంట్స్ అనుకుందాం. ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమేమి వేట్ల నుంచి రావాలి అంటే 1 రాకూడదు అంటే 2, 3, 4, 5, 6 రావచ్చు అని కదా అర్థం. మనకి ఫేవరబుల్ నంబర్స్ సార్ మీ స్క్రీన్ కనబడలేదు సార్. స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్ టు ఎవ్రీవన్. వినిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 10 డైస్ వేసినప్పుడు మనకు వచ్చినటువంటి శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే 6⁻10 అనుకున్నాం కదా, 6⁻10. ఇప్పుడు ఇది టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్. అయితే ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే మనకు ఏంటి ఫేవరు, ప్రాబబిలిటీ దట్ నన్ ఆఫ్ ద డై షోస్ నెంబర్ 1, దేంట్లో కూడా 1 అనేటువంటిది పడకూడదు అన్నారు. 1 అనేటువంటిది పడకూడదు అంటే మనం ఒక డైలో ఏం చేస్తాం, 1ని తీసేసి మిగిలిన రాసుకుంటాం. 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. అంటే ఇప్పుడు ఒక డైలో ఎన్ని నెంబర్లు ఉన్నట్టు మనకు లెక్క, ఇవి మాత్రమే ఉన్నట్టు, అంటే 5 నెంబర్స్ ఉన్నాయి. ఇట్లా 5 నెంబర్స్ ఉన్నటువంటి డైని మనం ఎన్నిసార్లు త్రో చేసాం అంటే 10 టైమ్స్ చేసాం. 6 నెంబర్స్ ఉన్నటువంటి డైని 10 టైమ్స్ త్రో చేస్తే 6⁻10 శాంపుల్ పాయింట్స్ వచ్చాయా? మరి
ఈ 5 నంబర్స్ ఉన్నటువంటి డైని 10 టైమ్స్ త్రో చేస్తే ఇట్లాంటి డైని 10 టైమ్స్ చేసాం, ఓకే, లేదా 10 డైస్ మనం త్రో చేసాం ఆర్ థ్రోన్ అనుకోండి. అప్పుడు వచ్చేటువంటి నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఎన్ని అవుతాయంటే 5 to the power of 10 అవుతాయి. 5 to the power of 10. కాబట్టి ఈ 5 power 10 అనేటువంటిది మనకు ఫేవరబుల్ ఎన్ అనేటువంటిది టోటల్. కాబట్టి ఆ ఈవెంట్కు ప్రాబబిలిటీ, రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఫార్ములా ప్రకారం m/n అవుతుంది. m/n అంటే 5 to the power of 10 divided by 6 to the power of 10 is nothing but 5/6 whole to the power of 10. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. అర్థమైందా? సో ఇది నోట్ చేయండి. ఈ లోపల ఇంకో ప్రాబ్లం ఆలోచిస్తాను. అందరూ మ్యూట్లో పెట్టుకోండి, అవసరమైనప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయొచ్చు. Yes, sir. Now let us look into another problem. This is example 1 of page number 317. A number x is drawn arbitrarily from the set 1, 2, 3 so on 100. అంటే 1 నుంచి 100 వరకు నంబర్స్ ఉన్నాయన్నమాట. ఫైండ్ ద ప్రాబబిలిటీ that x plus 100 by x is greater than 29. ఇది క్వశ్చన్. ఇది మనకు ఇంపార్టెంట్ సమ్ అమ్మా, అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దీని సొల్యూషన్ గురించి మనం ఆలోచిద్దాం. ఏమున్నాయంటే ఇక్కడ మనకు 1 నుంచి 100 వరకు నంబర్స్ ఉన్నాయి. శాంపుల్ స్పేస్ మనం ఎస్ అనుకుంటే దీంట్లో మనకు 1, 2, 3, 4 సో ఆన్ 100 వరకు నంబర్స్ ఉన్నాయి. ఈ 100 వరకు ఉన్నటువంటి నంబర్స్లో నుంచి ఒక నంబర్ను సెలెక్ట్ చేశారు. జస్ట్ ఒక నంబర్ని ఏం చేశారంటే సెలెక్ట్ చేశారు. మరి 100 వరకు ఉన్నటువంటి నంబర్స్లో నుంచి ఒక నంబర్ను ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయవచ్చును అంటే 100 వేసి సెలెక్ట్ చేయొచ్చు కదా. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, లేదా 100 వరకు ఏదైనా తీసుకోవచ్చు. Therefore, total number of selections ఎన్ని విధాలుగా మనం సెలెక్షన్స్ చేసుకోవచ్చు అంటే n అని మనం అనుకుంటే దిస్ ఈక్వల్ టు 100లో నుంచి ఒక నంబర్ 100c1 ఈజ్ ఈక్వల్ టు 100 వేస్. ఇది n వాల్యూ. అయితే మనకు కావాల్సినటువంటి ఫేవరబుల్ నంబర్ ఏంటి అంటే ఈ ఇన్ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలా. ఎలా ఉండాలి మనం తీసుకున్నటువంటి నంబర్ x ప్లస్ 100 బై x ఈజ్ గ్రేటర్ దాన్ 29 ఉండాలా. ఆ విధంగా తీసుకోండి అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గివన్ కండిషన్ రాసుకుందాం. గివన్ కండిషన్ ఏంటి? కండిషన్ అంటే x ప్లస్ 100 బై x ఈజ్ గ్రేటర్ దాన్ 29 అనేటువంటిది కండిషన్. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. అంటే ఎల్సిఎం కడుతున్నాను. కడితే x² ప్లస్ 100 ఈజ్ గ్రేటర్ దాన్ 29x అవుతుందా? ఎల్సిఎం కట్టి క్రాస్ మల్టిప్లై కూడా చేశాను అనుకోండి.
ఇప్పుడు దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 29x ప్లస్ 100 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ 29xని లెఫ్ట్కి పట్టుకొచ్చుకుంటే మైనస్ 29x అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 100 ఇంటూ 1 100కు ఫ్యాక్టర్స్ 25 ఇంటూ 4 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x మైనస్ 4x ప్లస్ 100 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని రాశాను. అంటే దీన్ని 29ను మైనస్ 25 4 కాంబినేషన్తో తీసుకున్నాను. ఈ రెండిట్లోంచి ఎక్స్ అనేటువంటిది కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 25 అవుతుంది. 4 అనేటువంటి కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 25 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. దీని నుంచి మనం ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 25 అని రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 25 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అయితే ఇప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 లా ఉందా? అలా ఉంది. కాబట్టి మనకున్న కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అని మనకున్నటువంటి కండిషన్. ఎక్స్ అనేటువంటిది 4 కంటే తక్కువ ఉండాలి లేదా ఎక్స్ అనేటువంటిది 25 కంటే ఎక్కువ ఉండాలి అని వచ్చింది. నిజమేనా? మనకు వచ్చింది కరెక్టేనా అంటే 4 కంటే తక్కువ నంబర్ ఒకటి చెప్పండి. 1 నుంచి 100 లోపల 1 తీసుకుందామా? పెట్టండి. ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టండి. పాజిటివ్ వస్తుందిలే చూద్దాం. 1 మైనస్ 4 ఈజ్ మైనస్ 3నా? ఇక్కడ నెగిటివ్ వచ్చిందా? 1 మైనస్ 25 ఈజ్ మైనస్ 24 ఇక్కడ నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ పాజిటివ్ అయిందా? కాబట్టి మనం రాసిన ఎక్స్ లెస్ దాన్ 4 కరెక్టే. తర్వాత ఎక్స్ గ్రేటర్ దాన్ 25 అంటే 26 పెట్టుకోండి. 26 మైనస్ 4 పాజిటివ్ వచ్చిందా? 26 మైనస్ 25 పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్ ఇంటూ పాజిటివ్ మళ్ళీ పాజిటివేగా, కరెక్టే వచ్చింది. మధ్యలో నెంబర్ రావా? చూద్దాం, అది కూడా చూద్దాం. 4కు 25కి మధ్యలో 10 పెడదామా? 10 పెడుతుంటే ఏమొస్తుంది? 10 మైనస్ 4 6 పాజిటివ్ వచ్చిందా? 10 మైనస్ 25 నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ ఇంటూ నెగిటివ్ లెస్ దాన్ 0 వచ్చింది. అంటే 10 లేదు అని, మధ్యలో లేవు. దేర్ఫోర్ మనం రాసింది కరెక్ట్. అంటే మనకు కావాల్సినటువంటి ఈ ఈవెంట్ని ఈ అనుకుంటే దీంట్లో శాంపుల్ పాయింట్స్ ఏమున్నాయి? 4 కంటే తక్కువ ఏముంది? 1 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. 1 to 100 లోపలే మనం తీసుకోవాలి, 4 తీసుకోకూడదు. 25 కంటే ఎక్కువ ఏముంది? 26 ఉంది, 27 ఉంది, సో ఆన్ 99 అండ్ దెన్ 100 వరకు ఉంది. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ శాంపుల్ పాయింట్స్ ఏంటివి అంటే 1 2 3 నుంచి 1 2 3 26 నుంచి 100 వరకు. దేర్ఫోర్ ఇక్కడ దీంట్లో ఎన్ని శాంపుల్ పాయింట్స్ ఉన్నాయి అని మనం లెక్కేసుకుంటే 26 నుంచి 100 వరకు ఒక 25 ఉన్నాయా? 75 ఉన్నాయా? 75 25 ప్లస్ 3 75 ప్లస్ 3 ఈజ్ 78 ఉన్నాయి. కాబట్టి 78 వచ్చాయన్నమాట మనకు. ఈ 78లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే 78C1 వేస్తేనే రాసుకోవచ్చు. కాబట్టి ఇది సింప్లైజ్ m ఈజ్ ఈక్వల్ టు అంటే 78లోంచి 1 ఈజ్ ఈక్వల్ టు 78. మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ p ఆఫ్ మ్యూట్ చేసిన డిస్టర్బెన్స్ వస్తుంది. 78/100 m/n ఈజ్ 78/100 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే చేయవచ్చు, 2 టేబుల్లో పోతుంది. అది 39 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 78 కదా. ఇది 50 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 78 50 100 కదా. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 39/50 వచ్చింది మనకి ఆన్సర్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 39/50. ఓకే, ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది నోట్ చేయండి. లెట్ us go for the next sum. This is మనకు కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయమ్మా, అందుకని అవి కూడా చెప్పేస్తున్నాను. 2 స్క్వేర్స్ ఆర్ క్వశ్చన్ ఈ స్లోగా మీరు కూడా రాసుకోండి. 2 SQUARES 2 squares are chosen. 2 squares are chosen at random on a chessboard.
show that the probability that they have a side in common, that they have a side in common is 1/18. ఇది క్వశ్చన్. మీరంతా ఇప్పుడు సింపుల్గా చెప్పే జాగ్రత్తగా వినండి, తర్వాత రాసుకోవచ్చు. ఒక చెస్ బోర్డ్ ఇచ్చారమ్మా, అప్రాక్సిమేట్గా ఒక చెస్ బోర్డ్ ఇక్కడ డ్రా చేస్తాను. ఇది మీరు చెస్ బోర్డు చూడడం కాదు, ఆట కూడా నేర్చుకుంటారు కదా. ఎవరికైనా చెస్ ఆట వచ్చా మన గ్రూప్లో? ఓకే, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇంటి నుంచి వచ్చిందిలేండి, కొంచెం ఎక్స్ట్రాలు వస్తున్నట్టున్నది. డజంట్ మ్యాటర్, మీరు కూడా స్లోగా బొమ్మ వేసుకోగలిగితే వేసుకోండి. ఒక చెస్ బోర్డ్ వేస్తున్నాను. అలా చెస్ బోర్డ్ వేసుకుంటే ప్రాబ్లంలో ఏం అడుగుతున్నారు అర్థం అవ్వాలి కదా. ఈ మాదిరిగా ఉందనుకోండి చెస్ బోర్డ్. ఓకే, చెస్ బోర్డ్ ఉంటే దీంట్లో మొత్తంగా మనకు ఇక్కడ 8 స్క్వేర్స్ ఉన్నాయా, అలాగే ఇక్కడ ఒక 8 స్క్వేర్స్ ఉన్నాయా, పైనుంచి కిందకి ఈ డైరెక్షన్లో 8. సో ఇక్కడ 8 ఇక్కడ 8 ఉంది. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ చెస్ బోర్డ్ రాస్తాను ఇప్పుడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 64. 64. Good. In a chess board is equal to n అనుకుంటాం కదా. దీన్ని 8 into 8 is equal to 64 అమ్మా. ఈ 64 స్క్వేర్స్లోంచి ఏ స్క్వేర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 64లోంచి ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోండి అంటే 64 C1 వేసి ఇది కూడా 64 వస్తుంది కాబట్టి ఇంక n పెట్టేసి అట్లా పెట్టేసాం. ఇప్పుడు ఏమంటున్నారంటే 2 స్క్వేర్స్ ఆర్ చూజన్ అంటే 2 స్క్వేర్స్ ఒకటి కాదు 2 తీసుకోమంటున్నారు. ఓకే, 2 స్క్వేర్స్ ఆర్ చూజన్ అట్ రాండమ్ అని చెస్ బోర్డ్. మొత్తం 64 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని చెస్ బోర్డ్ ఈజ్ ఈక్వల్ 64. 64 స్క్వేర్స్ ఉంటే అందులో నుంచి మనము 2 సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 అట్ ఎ టైమ్, అది కదా అడిగింది. అది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 అట్ ఎ టైమ్. ఎవరన్నా చెప్తారు నాకు ఎలా తీసుకోవాలా అనేది. 64 64C2. సో ఎన్ని విధాలుగా మనం తీసుకోగలము అంటే 64C2 వేసి తీసుకోగలం. ఉన్నటువంటి 64లో నుంచి ఒక 2 తీసుకోండి అంటే ఎన్సిఆర్ ఫామ్లో మనం వాడుతున్నాం అనమాట. 64C2 తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇదొకటి తీసుకోవచ్చు, అదొకటి తీసుకోవచ్చు, ఇదొకటి తీసుకోవచ్చు, అదొకటి తీసుకోవచ్చు, ఇదొకటి తీసుకోవచ్చు, ఇదొకటి, అట్లా ఏదైనా తీసుకోవచ్చు. అయితే మనకి ఏం కావాలి ఇందులో అంటే ప్రాబబిలిటీ దట్ దే హ్యావ్ ఎ సైడ్ ఇన్ కామన్. మీరు ఎట్లంటే అట్లా తీసుకుంటే కుదరదు. తీసుకున్న వాటికి ఒక సైడ్ కామన్ ఉండాలా అంటే ఈ 2 తీసుకుంటే ఈ సైడ్ కామన్ వస్తుంది. ఓకే, ఒక సైడు కామన్ ఉండేట్టుగా తీసుకోండి అంటున్నారు. చూడండి ఇప్పుడు అందరు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి.
ఈ సైడ్ కామన్ ఉంది అంటున్నాను నేను, రెడ్ ఈ సైడ్ కామన్ ఉంది అంటున్నాను. అంటే ఆ రెండు తీసుకుంటే ఈ సైడ్ వస్తుంది, ఈ రెండు తీసుకుంటే ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ కామన్గా ఉండంటే ఈ రెండు తీసుకోవాలి, ఈ సైడ్ కామన్ అంటే 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 ఈ రెండు తీసుకోవాలి. అంటే ఈ లైన్లో మనకు ఎన్ని కామన్ సైడ్స్ ఉన్నాయో అన్ని టూల్ తీసుకోవచ్చుగా. అంటే ఎన్ని కామన్ సైడ్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయా కామన్ సైడ్స్. ఈ ఒక్క లైన్కు 7 కామన్ సైడ్స్ ఉన్నాయి అని మీరు కనిపెట్టారా? కనిపెట్టినట్లయితే ఇట్లాంటి లైన్లు ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయని లెక్కేసాం మనం. 1వ లైను, 2వ లైను, 3వ లైను, 4వ లైను, 5వ లైను, 6వ లైను, 7వ లైను, 8వ లైను. కాబట్టి ఒక లైన్కు 7 కామన్ సైడ్స్ ఉంటే 8 హారిజాంటల్ లైన్స్కు ఎన్ని కామన్ సైడ్స్ వస్తాయి అంటే ఏం చెప్తారు? 8 × 7 అని చెప్తారా? అంతేనా? 8 × 7 56 వస్తాయి. సరే, ఇప్పుడు అంతా హారిజాంటల్ కదా మనం లెక్కేసింది. మరి వర్టికల్ లేదు. వర్టికల్ అంటే ఏంటి? ఈ రెండు తీసుకోవచ్చుగా, అప్పుడు ఇదొకటి వస్తుందా? మనం ఇంకా ఇట్లాంటివి లెక్కేయలేదుగా. మళ్ళీ ఇట్లా లెక్కేది 1 2 3 4 5 6 7, మళ్ళీ ఇట్లా కూడా ఒక 7 ఉన్నాయి కదా ఈ లైన్లో. అంటే ఈ లైన్లో అంటే ఇప్పుడు ఈ లైన్ ఇట్లా వేసుకోండి, 7 ఉన్నాయి. ఈ లైన్లో 7 ఉన్నాయి, ఆ లైన్లో 7 ఉన్నాయి. ఇట్లా లైన్లు మళ్ళీ మనకు ఇట్లా లెక్కేసుకుంటే ఎన్ని వస్తాయంటే 8 వస్తాయా? మరి ఇక్కడ 8 × 8 రాసుకోవాలా? హారిజాంటల్ 8 × 7 వస్తున్నాయి, వర్టికల్ 8 × 7 వస్తున్నాయి. ఏంటివి? సైడ్స్, కామన్ సైడ్స్. కామన్ సైడ్ ఒక సైడ్ లాగామంటే 2 వచ్చేస్తాయి మనకు స్క్వేర్స్. అతుక్కొని ఉండే స్క్వేర్స్ 2 వస్తాయి. అంటే అతుక్కొని ఉండే 2 స్క్వేర్లు రావాలంటే కామన్ సైడ్ ఉండేట్టుగా ఎన్ని కామన్ సైడ్లు మనం తీసుకోగలము అని లెక్కేసుకుంటాం. కామన్ సైడ్, కామన్ సైడ్, కామన్ సైడ్ అట్లా. కాబట్టి ఇప్పుడు నంబర్ ఆఫ్ కామన్ సైడ్స్ రాసేనా మరి? therefore number of common sides is equal to ఎన్ని వచ్చాయి మనకు? 8 × 7 హారిజాంటల్ ప్లస్ 8 × 7 వర్టికల్ is equal to 56 ప్లస్ ఒక 56 వచ్చాయి. 56 ప్లస్ 56 is equal to 112 వచ్చాయి. ఈ 112 సైడ్స్లో నుంచి మనం ఒక సైడ్ లాగితే చాలు 2 అడ్జసెంట్ స్క్వేర్స్ వచ్చేస్తాయి. కాబట్టి m is equal to ఎంత అంటే therefore ఇక్కడ రాసిద్దామండి. therefore m is equal to ఎంత అంటే 112లో నుంచి ఒక సైడ్ లాగాలి is equal to 112, ఒకటి లాక్కోవడమే. ప్రాబబిలిటీ కావాలిగా మనకు. therefore probability is equal to ఎంత అంటే m/n అనుకున్నామా? m అంటే మనకి ఎంత వచ్చింది? 112 వచ్చిందా? n అంటే ఎంత వచ్చింది? 64c2 వచ్చిందా? this is equal to 2016 112 divided by 64 into 63 divided by 2 into 1 రాయాలిగా. క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? అది 2 టేబుల్లో పోతుందా? 2 1s 2 32s పోతుంది. ఇంకా తర్వాత ఇది 3 టేబుల్లో పోతుంది కదా. సో 3 టేబుల్లో 4 ఏ టేబుల్లో పోతుంది కదా ఇది? పోతే చూస్తున్నది 9 టేబుల్ అవుతుంది ఏమండి? 7 టేబుల్లో 7 9s ఇది 112 అంటే 7 టేబుల్లో పోతుంది చూడండి. 7 into ఎంత? 7 1s 7 అంటే 42. 7 into 6 డివైడెడ్ ఏం రాసాం మనం? 7 into కరెక్ట్ అలా 7 1s 7 అంటే ఇక్కడ 16 రాయాలి కదా. 7 to 16 సరిపోయిందా? సరిపోయింది. డివైడెడ్ బై 32 into 63. 63 అంటే ఏం రాద్దాం? 7 into 9 రాద్దామా? ఓకే. ఇప్పుడు 16 2s క్యాన్సిల్ చేద్దామా? ఈ 7 7 క్యాన్సిల్ చేద్దామా? చేస్తే పైన మిగిలింది మొత్తం పోయింది. పైన 1 కింద 9 2s 1/18. సో ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/18. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట.
Okay, that is the probability which we have to show. Next question ఏంటంటే example 3. A fair coin is tossed 200 times. A fair coin is tossed 200 times. Find the probability. Find the probability of getting a head an odd number of times. This is question. Now let us go for the solution. సో మనం ఇంతవరకు ఏం చేస్తామంటే కాయిన్ ఒకసారి వేస్తారు, 2 సార్లు వేస్తారు, 3 సార్లు వేస్తారు అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏకంగా 200 సార్లు వేసారంట. ఏ ఫేర్ కాయిన్ ఈస్ టాస్ ఫర్ 200 టైమ్స్. 200 సార్లు వేస్తే మరి ఎన్ని శాంపుల్ పాయింట్స్ ఉంటాయి? ఎవరైనా చెప్తారా? ఒకసారి వేస్తే 2/1, 2 సార్లు వేస్తే 2/2, 3 సార్లు వేస్తే 2/3, 200 సార్లు వేస్తే 2/200. రాసేనా మరి? నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ is equal to n అంటే n is equal to 2 to the power of 200 ఉంటాయి. 2 to the power of 200 టైమ్స్ అన్ని శాంపుల్ పాయింట్స్ వస్తాయి. అయితే మనకి ఏం కావాలంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. హెడ్ అనేటువంటిది ఎన్నిసార్లు పడాలి అంటే ఒకసారి, 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు, అట్లా 199 సార్లు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పడాలంట. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే మనకు హెడ్ అనేటువంటిది పడాలి. అదే అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు వేస్తున్నాం మనం అంటే 200 టైమ్స్ వేస్తున్నామా? అయితే హెడ్ కమ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నారు కదా. హెడ్ కమ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఫర్ ద ఈవెంట్ ఈ అని రాసుకున్నాం. therefore number of cases for event E అంటే ఏంటి? గెటింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, గెటింగ్ హెడ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా జాగ్రత్తగా వినండి. ఎవరేమి రాయద్దు, దిక్కులు చూడదు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒకసారి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒకసారి, 3 సార్ల, 5, 7 ఇలాగే కదా. ఇట్లా 199 సార్ల వరకు రావచ్చు. ఒకసారి రావాలంటే 200 సార్లు వేసినప్పుడు ఏదో ఒక్కసారి రావాలి. ఏంటది? హెడ్. 200 సార్లు వేసినప్పుడు ఒక్కసారి అంటే 200లో నుంచి 1 అని కదా అర్థం. కాబట్టి 200లో నుంచి 1 అంటే 200C1 వేసి వస్తుందా? ఈ పాయింట్ అర్థమైందంటే ముందుకు పోతాను. ఇప్పుడు 1 టైం రావడం అమ్మా. 1 టైం రావడం అంటే మొదటిసారి పడింది ఒక్క రకం, లేదు రెండోసారి పడింది అంటే వేసిన మొత్తంలో మనకు సెకండ్ అటెంప్ట్లో ఒక హెడ్ పడింది అంతే. అట్లా 200లో ఏదో ఒకసారి పడవచ్చుగా. 199 సార్లు పడలేదు, చివర 200 సారి మాత్రం ఒకసారి పడింది. ఆ చివర ఒక్కసారి పడినా పడినట్టేగా, ఒకసారి పడినట్టేగా. కాబట్టి ఆ ఒక్కసారి పడడం అనేటువంటిది ఎన్ని విధాలుగా జరగవచ్చు అంటే 200లో నుంచి 1,
ఎన్సిఆర్ ఫార్ములా 200C1 ఆ విధంగా పడవచ్చు. లేదా ఆర్ అంటే ప్లస్ కదా, ప్లస్ 3 సార్లు పడాలంటే 200లో నుంచి ఒక 3 సార్లు ఏవైనా 3 సార్లు తీసుకోవడం అని అంటే 200C3 అవునా. మరి 5 సార్లు పడ్డం అంటే ఇప్పుడు చెప్పొచ్చు మీరు 200C5 ప్లస్ సో ఆన్ ఇట్లా 199 సార్లు పడాలంటే 200C199. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ అనమాట. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ 200C1, 200C3, 200C5, 200C199. ఇప్పుడు మీరు ఒక ఫార్ములా నేర్చుకున్నారు. ఏం ఫార్ములా? ఇక్కడ అయిన ఫార్ములా NCR equal to NCN minus. ఓకే ఆ ఫార్ములా సరేమా. బైనామియల్ కోఎఫిషియంట్స్లో మీరు నేర్చుకున్న ఫార్ములా ఇప్పుడు ఉన్నది C0 plus C1 plus C2 plus so on plus Cn is equal to 2 to the power of n నేర్చుకున్నారా? బైనామియల్ థియరం. అలాగే C1 plus C3 plus C5 plus so on plus Cn minus 1 is plus or minus ఏదో ఒకటి ఈవెన్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 సగం 2 power n minus 1. ఇప్పుడు అలాగే లేదా ఇది C1 plus C3 plus C5 plus so on plus 199 వరకే ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఏం కావాలి? 2 to the power of 200 minus 1 అవ్వాలా? ఈ ఫార్ములా అప్లై చేశాను నేను. ఈ ఫార్ములా 1 3 5 అలా వచ్చింది. ఇక్కడ కూడా 1 3 5 ఆడ్ ఓకే. 2 power n minus 1 అంటే 2 power 200 minus 1 is equal to 2 to the power of 199 times. therefore ఇప్పుడు m అనేటువంటిది ఏం చెప్పొచ్చు అంటే 2 to the power of 199. n is equal to 2 power 200. therefore probability of the event P of E is equal to anta ante m by the formula that's equal to 2 power of 199 divided by 2 to the power of 200 is equal to 2 to the power of 199 divided by 2 into 2 to the power of 199 అనే కదా. ఇది కొట్టేయండి, కొట్టేస్తే 1/2. కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/2. ఇది ఒక విధమైనటువంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ జనరల్లీ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్. దీన్నే ఇంకొక రకంగా కూడా చెప్తుంది. ఇంకొక రకంగా అంటే మనము ఎన్నిసార్లు అయినా వేసాము, కాయిన్ వేసాము, పడితే మనకు హెడ్ అనేటువంటిది ఎన్నో కొన్నిసార్లు వస్తుంది. ఆ వచ్చినటువంటి నంబరు 2 జాతులలో ఉంటుంది. 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఆడ్ నంబరు లేదా ఈవెన్ నంబరు. ఆడ్ నంబరు లేదా ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రావచ్చు. అంటే 2 టైప్స్ వస్తుంది. అందులో మనకు కావాల్సింది ఏది? ఆడ్ నంబరు. ఫేవర్ ఈజ్ 1, టోటల్ ఈజ్ 2, ప్రాబిలిటీ ఈజ్ 1/2. అర్థమైంది? అది ఇంకో లాజిక్. సింపుల్గా చెప్పాలంటే ఉన్నవి ఆడ్ అన్నా వస్తుంది, ఈవెన్ అన్నా వస్తుంది. 1 నుంచి 200 లోపల మనం లెక్క పెట్టుకుంటే ఏదో ఒక కొన్నిసార్లు పడుతుందా హెడ్. అది ఆడ్ నెంబర్ అన్నా ఏంటుంది, ఈవెన్ నెంబర్ ఏంటుంది, అంతకంటే వేరే నెంబర్ ఏం రాదుగా. కాబట్టి మొత్తం ఉన్న అవకాశాలు 2, ఫేవరబుల్ ఈజ్ 1, ప్రాబిలిటీ ఈజ్ 1/2. అట్లా కూడా చేసుకోవచ్చు సింపుల్గా. అమెరేజింగ్. తర్వాత ఎగ్జాంపుల్ 4. ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ పరంగా కూడా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 318. A and B క్వశ్చన్ మీరు కూడా రాసుకోండి. A and B are among 20 persons who sit at random along a round table. Find the probability
probability that there are 6 persons between A and B. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ ఏమిటి అలా చూద్దాం. ఇక్కడ ఒక 20 మంది ఉన్నారంట. 20 మంది ఏం చేశారంటే రౌండ్ ద టేబుల్ కూర్చున్నారు. ఇది అనుకోండి రౌండ్ టేబుల్. రౌండ్ ద టేబుల్. ఈ రౌండ్ ద టేబుల్లో 20 మంది కూర్చున్నారు. ఆ ఉన్న 20 మందిలో ఏబి అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే ఏబి కాకుండా 18 మంది ఉన్నారు. ఏబి కలిపితే 20 మంది ఉన్నారు. వీళ్ళంతా రౌండ్ ద టేబుల్ కూర్చుంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ దేర్ ఆర్ ఎనీ 6 persons బిట్వీన్ ఏ అండ్ బి. ఏబి మధ్యలో కరెక్ట్గా ఒక 6 మంది ఉండేట్టుగా వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఎవ్వరు ఏం రాయదు, సింపుల్గా వినండి. రాస్తూ ఉంటే స్టాప్ చేసేయండి, చెప్పే జాగ్రత్త వినండి. మొత్తం ఎన్ని ప్లేసులు ఉన్నాయి ఇక్కడ అంటే 20 ప్లేసులు ఉన్నాయి. డయాగ్రామ్ చూడండి అందరూ. ఇట్లా 20 ప్లేసులు ఉంటాయి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ప్లేసులు ఉంటాయి. ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఏదో ఒక ప్లేస్లో ఏ కూర్చుంటాడు ఫిక్స్ చేద్దాం. ఇక్కడ ఏం చేశాను, ఏని కూర్చోబెట్టాను. ఇది రౌండ్ టేబుల్ కాబట్టి మొదటి వ్యక్తి కూర్చునేటప్పుడు ఏదైనా ఒకటే, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏ అనేటువంటిది ఎక్కడో చోట కూర్చున్నాడు అనుకోండి. ఎక్కడ కూర్చున్నా ఒకటే, ఇక్కడ కూర్చున్నాడు. ఏవై కూర్చున్న తర్వాత మనం ఏ కండిషన్ లేకుండా బి నువ్వు కూడా పోయి కూర్చోపోమ్మా అంటే బికి ఎన్ని ప్లేసులు ఖాళీ ఉంటాయి నాకు చెప్తారా? 19 ప్లేసెస్ ఖాళీ ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే బి కెన్ ఆక్యుపై, లెట్ ఫస్ట్ ఏని కూర్చోబెడదాం. లెట్ ఏ ఆక్యుపై any one of the 20 seats. Any one of the 20 seats at the round table. 20 seats at the round table. ఏదో ఒక సీట్లో కూర్చున్నాడు అనుకుందాం at the round table. Then there are 19 seats left. Then there are 19 seats left for ఎవరికిది? బి కోసం. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. అందరికి మిస్తాం. స్క్రీన్ కనిపించట్లేదు. మా ఎవరో మీరు ప్రెజెంటేషన్ మొదలు పెట్టింటారు అవునా? ఆ ప్రెజెంటేషన్ అని పెట్టిన వాళ్ళు విత్డ్రా అవ్వండి. ఎవరు ప్రెజెంటేషన్ పెడుతున్నారు ఇక్కడ? మీరు ఎవరన్నా ప్రెజెంటేషన్ కొడితే స్క్రీన్ మాయమైపోతుంది. వేరే వాళ్ళ స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? ఎవరు ప్రెజెంటేషన్కి వచ్చారు? మీ స్క్రీన్ ఉంది సార్. ఉంది, ఆ స్క్రీన్ వచ్చిందా? మీదే, మీ ఫోటో మాత్రం ఉంది సార్. అదే ఫోటో కాదు నేను అనేది. ఇది కాదు, దీనిలో కనిపిస్తుంది ఇట్లా. ఇట్లా చెక్ చేశాడు. సార్ ఎవరో ప్రెజెంటేషన్ అదే ఎవరో ప్రెజెంటేషన్, ఆ ప్రెజెంటేషన్ కొట్టే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. అది కాదు, క్రోమ్లో ఉండదు, క్రోమ్లో దీంట్లో ఉంటుంది.
మహేష్ ఎవరు ప్రెజెంటేషన్? సార్ వచ్చింది. వచ్చింది సార్ ఇప్పుడు. వచ్చిందా? ఓకే ఓకే, వచ్చినట్లే. వచ్చింది సార్. రైట్. కనిపిస్తుంది కదా స్క్రీన్ అందరికీ? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు 19 seats are left for B. B కోసమని 19 seats ఉన్నాయి కాబట్టి number of ways B can occupy, number of ways B can occupy 19 factorial by 2. occupy is equal to n is equal to 19 ways. బయట రాదు, ఎందుకనంటే ఏ ఫిక్స్ అయిపోయాడా. ఎప్పుడైతే ఏ ఫిక్స్ అయిపోయాడో ఇవన్నీ కూడా లీనర్ కిందికి లెక్క. అయినా మనకి ఇక్కడ 19 నుంచి ఒక సీట్లో పోయి కూర్చుంటాడు అంతేగా. 19 సీట్లు ఖాళీ ఉన్నాయి, మనం ఏం చేసాం, అన్న బి నువ్వు పోయి ఎక్కడో చోట కూర్చోపో అని చెప్తే చక్కగా ఏదో ఒక సీట్లో పోయి కూర్చుంటాడు తనకు కన్వీనియంట్గా. అంటే 19 వేస్లో అతను కూర్చోగలడు. అవునా? ఓకేనా? ఇప్పుడు బి అనేటువంటి వ్యక్తి మనకు ఏ కండిషన్ లేకపోతే 19 సీట్లలో ఏదో ఒక సీట్లో కూర్చున్నాడు, 19 వేసి కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే కండిషన్ పెట్టాం. ఏమని? ఏకి బీకి మధ్య కరెక్ట్ 6 ప్లేసులు ఉండాలి, 6 మెంబర్స్ కూర్చోవాలి అన్నాం కదా. అందుకని ఈ బీకి ఏం చెప్పామంటే ఒక 6 ప్లేసులు వదిలి కూర్చొని నువ్వు అన్నాం. అంటే సరే 1 2 3 4 5 6 ఈ 6 వదిలేసి ఇక్కడ పోయి కూర్చున్నాడు బి. కూర్చొని నేను 6 ప్లేసెస్ వదిలేసాను కూర్చున్నాను అన్నాడు. లేదా ఇక్కడి నుంచి వదలవచ్చు, 1 2 3 4 5 6 ఇక్కడ 6 వదిలేసి ఇక్కడైనా కూర్చోవచ్చు బి. కండిషన్ పెడితే బి ఏం చేస్తాడు, 2 చోట్లనే కూర్చుంటాడు. ఇక్కడన్నా కూర్చుంటాడు, ఇక్కడన్నా కూర్చుంటాడు. ఆయనకి వేరే అవకాశం లేదు. పక్కన కూర్చున్నాడు అనుకోండి కండిషన్ వైలేట్ అయిపోతుంది. కాబట్టి బి కెన్ సిట్ that there are any 6% between A and B. ఏకు బికి మధ్యలో 6% ఉండేట్టుగా బి అనేటువంటి వ్యక్తి కూర్చోవాలి అంటే అప్పుడు బికి ఎన్ని ఉంటాయి, ఓన్లీ 2 ప్లేసెస్ ఉంటాయి. బట్ అది రాస్తున్నది. బట్ ఇఫ్ 6 persons are to be seated, 6 persons are to be seated between A and B, between A and B, then B has only 2 ways to sit. B has only 2 ways to sit. అతను రెండు విధాలు మాత్రమే కూర్చోగలడు. దేర్ ఫోర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇప్పుడు మనకు అనుకూలంగా అంటే 2 వచ్చింది. therefore probability of the event, probability p of that event, e అనుకుంటే p of e is equal to ఫార్ములా ఏంటంటే m by n is equal to 2 by 19. ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ అన్నమాట. అర్థమైందా? ఈ మాదిరిగా మన కండిషన్ పెట్టినప్పుడు బికి 2 ప్లేస్లే ఉన్నాయి కాబట్టి అతను ఆ 2 ప్లేస్లోనే కూర్చుంటాడు. అవి అనుకూలం. టోటల్ 19, ప్రాబిలిటీ is 2 by 19. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ 5. out of 30 consecutive integers, out of 30 consecutive integers, 2 integers are drawn, 2 integers are drawn at random, find the probability
find the probability that their sum is odd, that their sum is odd. ఇది క్వశ్చన్. దీనికి మనం సొల్యూషన్ ఆలోచిద్దాం. అవుట్ ఆఫ్ 30 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్, అంటే వరుసగా ఉన్నటువంటి ఒక 30 ఇంటిజర్స్ తీసుకోవాలా. నేనేం చేస్తానంటే 1 2 3 నుంచి స్టార్ట్ చేస్తాను. 29, 30 ఇవే తీసుకుంటాను. వరుసగా ఉండేవి తీసుకుంటాను. స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఇవ్వలేక మనం తీసుకుంటాం. 2 ఇంటిజర్స్ ఆర్ డ్రాన్, వీటిలోంచి 2 నెంబర్లు బయటికి లాగారట. మరి అట్లా లాగినప్పుడు ప్రాబబిలిటీ దట్ దేర్ సమ్ ఈజ్ ఆడ్, వాటి సమ్ ఆడ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అంటున్నారు. సరే, మొట్టమొదట 2 ఇంటీజర్స్ మనం ఎన్ని రకాలుగా డ్రా చేయగలము, ఎవరైనా చెప్పగలరు? నంబర్ ఆఫ్ వేస్ గుడ్. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్, ఇట్లా పెట్టమ్మా. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం 30 C2 వేస్ తీసుకోవచ్చు. ఏ కండిషన్ లేదు. కాబట్టి ఇది దేనికి సమానం అంటే ఎన్కి సమానం అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30 C2. అయితే మనం ఒక ప్రాపర్టీ రాద్దాం. ప్రాపర్టీ ఏంటి అంటే E1 ప్లస్ E1 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. కరెక్టేనా? ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఈవెన్. అదేనా? ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్. అవునా? ఏందమ్మా కంప్లీటెడ్? వినో, ఇప్పుడేం రాయద్దు. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్. కరెక్టేనా? 2 ఈవెన్ నెంబర్లు యాడ్ చేసి ఈవెన్ నెంబర్ వస్తుంది అంటున్నాను. మనసులో బాగా ఆలోచించండి. 2 + 4 6 వచ్చింది. 6 + 10 16 వచ్చింది. ఈవెన్ ప్లస్ ఈవెన్ తీసుకుంటే ఈవెన్ వచ్చింది. ఓకే చేస్తున్నారా? ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ వచ్చింది అంటున్నాడు. 1 + 3 = 4 వచ్చింది. 1 + 5 = 6 ఈవెన్ నెంబర్ వచ్చింది. 11 + 5 = 16 ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇట్లా ఇది కూడా ఓకే చేసినారా? ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే 2 + 3 = 5 వచ్చింది. 2 + 7 = 9 వచ్చింది. ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ వచ్చింది. కరెక్టేనా? అది నేను చెక్ చేయమంటున్నాను. ఇదంతా మీరు ఎస్ చెక్ కరెక్ట్ సార్ అంటే మనకి ఇక్కడ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ దేర్ సమ్ ఈజ్ ఆడ్ అంటే మనము 30 నంబర్స్లో ఒక ఈవెన్ ఒక ఆడ్ తీసుకొని కలపాలనేగా అర్థం. 30 నంబర్స్లో నంబర్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పనా? నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇవి కూడా 15 ఉంటాయని చెప్పనా? వరుసగా ఉన్నటువంటి ఏ 30 నంబర్స్లో అయినా కూడా ఈవెన్ నంబర్స్ ఒక 15, ఆడ్ నంబర్స్ ఒక 15 ఉంటాయంటే మీరు అంతా ఎస్ అంటారుగా. సరే, ఇప్పుడు ఈ 15 ఉన్నాయి, ఈ 15 ఉన్నాయి అంటే ఈ 15లో నుంచి ఒకటి తీసుకోవాలా, దీనిలో నుంచి ఒకటి తీసుకోవాలా. తీసుకొని ఏం చేయాలి? కలిపితే మనకు యాడ్ ఆన్సర్ వస్తుందా? కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఏమిటి అంటే 1 ఈవెన్ 1 ఆడ్ తీసుకోవాలి. ఈజ్ ఇట్ నాట్? 1 ఈవెన్ అంటే 1 ఆడ్ తీసుకోవాలి. ఇఫ్ ద సమ్ టు బి ఆడ్ రాస్తున్నాను. ఇఫ్ ద సమ్ టు బి ఆడ్ 1 should be even. 1 should be even and the other is odd, and the other is odd. ఒక ఈవెన్ ఉండాలి అండ్ ఒక ఆడ్ ఉండాలి. therefore m is equal to ఎన్ని విధాలు తీసుకోవచ్చు అంటే 15లో నుంచి ఒకటి అండ్ అన్నాం కాబట్టి ఇంటూ 15లో నుంచి ఇంకొకటి. మొదటి 15 ఈవెన్లో నుంచి ఒకటి,
ఆడ్లోంచి ఒకటి తీసుకోవాలి, రెండు తీసుకోవాలా, ఏదో ఒకటి తీసుకుంటే చాలా అంటే రెండు తీసుకోవాలి. అండ్ వచ్చినప్పుడు ఇంటూ చేయాలనుకున్నాక మన ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15c1 అంటే 15c1 అవుతుంది. దేర్ఫోర్ ప్రాబబిలిటీ, ఇక్కడ ప్రాబబిలిటీ రాసుకోవడమే. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు m/n. m/n అంటే 15c1 ఇంటూ 15c1 అంటే 15c1 అంటే 15 కదా, అందుకని డైరెక్ట్ 15 రాస్తారు. డివైడెడ్ బై 30c2, దట్స్ ఈక్వల్ టు 15 into 15 divided by 30 into 29 divided by 2 into 1 అని 30c2 అంటే సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 15 into 15 divided by 30 into 29 by 2 పైకి పంపించండి. 15 to 30 పంపించేసేయండి. 15/29 వచ్చింది. 15/29. hence the required probability is equal to ఎంత అంటే 15/29 అని అర్థం. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నోట్ చేసేయండి. దీంట్లోనే ఒక చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను. ఏంటంటే మనం దేని కనుక్కున్నాం ఇప్పుడు? ప్రాబిలిటీ దట్ ద సమ్ ఈజ్ ఆడ్ కనుక్కున్నాం కదా, ఆడ్ వచ్చేదని ప్రాబిలిటీ. సో దీంట్లోనే ప్రాబబిలిటీ ఆఫ్ getting సమ్ ఈవెన్ అని అడిగా అనుకోండి. సమ్ ఈవెన్ అంటే ఏం చేస్తారు? ఆర్డర్ రాకపోతే ఈవెనేగా వచ్చేది, ఆర్డర్ రాకపోతే ఈవెనేగా వచ్చేది. కాబట్టి 1లో నుంచి 15/29 తీసేస్తే ఎంత వస్తుంది? 14/29 వస్తుంది. అదే ఆన్సర్. సమ్ ఆడ్ కనుక పెట్టాము, 15/29 వచ్చింది. సమ్ ఈవెన్ ఎంత అంటే 1 - 15/29 ఈజ్ ఈక్వల్ టు 14/29. ఇది ఆన్సర్. ఓకే, ప్రాబ్లం నంబర్ 10 ఆఫ్ పేజ్ నంబర్ 325. క్వశ్చన్ ఏంటంటే, if two numbers are selected, if two numbers are selected, two numbers are selected randomly from 20 consecutive numbers, 20 consecutive numbers, find the probability that the two numbers, probability that the sum of probability that the sum of two numbers is number 1 even, number 2 odd. Even 9/19 sir, odd 10/19. ఏమో ఆడు, Odd 10/19 sir, even 9/19. అవునా? నేను చూస్తాను, ఆన్సర్ చూసిన చెప్తాను. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లంలో మీకు కనిపిస్తుంది. ప్రాబ్లం నెంబర్ 3, సేమ్ పేజ్. 2 dice are rolled. 2 dice are rolled. Probability, what is the probability that none of the dice shows ఇది క్వశ్చన్. ఓకే, ఇది కూడా మీరు బాగా ఆలోచించి చేయండి. 5/6 whole square. ఆన్సర్ చెప్పేసి
సార్ దీనికి ఆన్సర్ అందరు కూడా ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసేసాం సార్. కంప్లీట్ చేయండి. వెరీ గుడ్. వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం అయితే వస్తాను మీకు. ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లం ఏంటంటే out of 1 lakh ఒకటి పక్కల ఇస్తున్నారు 1 lakh న్యూ బార్న్ బేబీస్ 77,181 survived till the age of 20 till the age of 20. Find the probability that a newborn baby survives till 20 years of age. Till 20 years of age. ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా మొత్తం 1 lakh పీపుల్ ఉంటే బేబీస్ ఉంటే వీళ్ళలో 77,181 వరకు అంతమంది 20 ఏజ్ వరకు ఉంటారంట. అయితే మరి న్యూ బార్న్ బేబీ ఆ 20 ఇయర్స్ ఏజ్ వరకు ఉండే ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. 77,181/1 lakh. ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంత టోటల్ ఎన్ తీసుకున్నాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంత అంటే 1 lakh కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 lakh ఒకటి పక్కన మనకు అనుకూలంగా ఉండేటివన్నీ అంటే వీళ్ళు 20 ఇయర్స్ ఏజ్ వరకు ఉండే వాళ్ళంతా అనుకూలంగా ఎంతమంది ఉంటున్నారు 77,181 వరకు ఉంటున్నారు. అంతమంది ఉంటున్నారు కదా సర్వైవ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 20. ఇదంతా మనకు ఫేవర్. therefore probability of the event మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే m/n. m/n అంటే ఎంత 77,181 డివైడెడ్ బై 1 lakh. ఇది ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసుకుంటే 0.77181. ఉండేవాళ్ళు ఎంత అంటే ఇదే ఫేవర్, ఉండని వాళ్ళు ఎంత అంటే 1 మైనస్. అది ఆ మాదిరి చేయాల్సింది. ఓకే, సో విత్ దిస్ వి end this class.